హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారా? నైట్ మొత్తం నానబెట్టానండి ఈ ఆనియన్ పీల్స్ లోపట ఇంకా ఎగ్స్ పీల్స్ అవి ఉన్నాయన్నమాట. ఓన్లీ ఎగ్స్. ఇంకా ఏమున్నాయంటే ఇందులో ఆనియన్స్, మిర్చి, టమాటా ఇవన్నీ 2 డేస్ అంటే నిన్న మొన్న 2 డేస్ అనమాట ఈ వాటర్ గనక మొక్కలకి ఇస్తే గనక చాలా మంచిదండి. మొక్కలకి చాలా అంటే చాలా బలం అనమాట. అందుకనేసి 2 డేస్ నుండి అయితే ఈ ఆనియన్ పీల్స్ని నేనైతే బాగా నానబెట్టాను. సో ఆ ఆనియన్స్లో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ వాటర్ని నేను ఏం చేస్తానంటే మొక్క మొదట్లో వేసేస్తాను, అలానే వేసేస్తాను. లేకపోతే ఏంటంటే చిన్న గొయ్యిలాగా తవ్వి అందులో పోస్తానన్నమాట. గొయ్యి చేయడం వల్ల ఏంటంటే ఈ పీల్స్ ఉన్నాయి కదా, ఇవి ఎరువైపోతాయి అన్నమాట. ఈ పీల్స్ ఇవన్నీ ఎరువైపోతాయి అన్నమాట. ఇవన్నీ మంచిగా వాటికి కావాల్సిన మొక్కలకి కావాల్సిన పోషకాలు అవన్నీ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ చూసారా? ఇవన్నీ ఇప్పుడు ఈ వాటర్ పోస్తే మొక్కలకి ఎంత బలం అంటే ఇవ్వండి, గుడ్లవి కూడా తొక్కలు. సో వీటిని ఏంటంటే మనము మొక్క మొదట్లో ఇవ్వచ్చు వాటర్ని. ఇవన్నీ తీసేసి ఓన్లీ ఈ వాటర్ని మొక్క మొదట్లో పోసేయచ్చు. లేకపోతే ఈ తొక్కల్ని ఏంటంటే మొక్క మొదట్లో చిన్న గొయ్యి తీసి అందులో పెట్టేసి మళ్ళీ మట్టిలో వేసేయాలన్నమాట. లేదు వాటర్తో సహా మేము గొయ్యి తీసి మొక్క మొదట్లో ఇచ్చేస్తామన్నా అలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా కూడా మొక్కలకి మాత్రం చాలా బలం వస్తుందండి. పూత, కాపు మంచిగా నిలబడుతుందనమాట. మంచిది. సో మీరు కూడా ఈ విధంగా మొక్కలకి ఇచ్చి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి ఇస్తే కనుక మళ్ళీ మనము ఒక 10 డేస్కి కానీ 15 డేస్కి కానీ ఇవ్వచ్చు అంతే. చూసారు కదా ఎంత బలమో ఇది. సో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.